వగుదేవా ఈ దిన మొక్కలకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము 1 పేతురు 1వ అధ్యాయము 22 నుండి 24 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపాఠ్యమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీర గడ్డిని పోలిన వారి అందమంతయి గడ్డి పూలే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలిన అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇంతటితో పరిగెంతుంది. సువార్త 13వ అధ్యాయము